హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాక్టివ్ తెలుగు ట్రేడర్ ఛానల్. ఫ్రెండ్స్, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకు ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయో మనం ఈ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారో, ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో నేను రెగ్యులర్గా మార్కెట్ అనాలిసిస్ వీడియో ప్రొవైడ్ చేస్తుంటాను. దాంతోపాటు ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. ఆల్రెడీ మనం ఇందులో 2 వీడియోస్ అప్లోడ్ చేశాము. క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి అండ్ ఒక విక్ రివర్సల్ సెటప్ గురించి. సో మీరు ఆ వీడియో కనుక చూసినట్టయితే, ఆ 2 వీడియోస్ చూస్తే మీకు ఈ మార్కెట్ అనాలిసిస్ ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, రేపు మార్కెట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్, చాలా రోజుల తర్వాత, చాలా స్పెక్యులేషన్ తర్వాత, ఒక హై వోలటిలిటీ మార్కెట్స్లో వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేసింది. జో బిడెన్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో ఆ న్యూస్ ఒకటి వచ్చేసింది కాబట్టి రేపు మార్కెట్ కొంచెం వోలటైల్ ఉండబోతుంది. ప్లస్ సాటర్డే సండే కూడా 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి. సో ఆఫ్టర్ 2 హాలిడేస్ రేపు ఒక ట్రేడింగ్ సెషన్ ఉంటుంది అండ్ ఒక పెద్ద న్యూస్ వచ్చింది మార్కెట్లో. ఒక హై వోలటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కాకపోతే మనం న్యూస్ బేస్డ్ ట్రేడ్ చేయం ఫ్రెండ్స్. మనం ఓన్లీ మన చార్ట్స్ ఏం చెప్తున్నాయి, మన టెక్నికల్ అనాలిసిస్ బేసిస్ పైనే మనం ట్రేడ్ చేస్తూ ఉంటాము. సో ప్రీవియస్ డే క్యాండిల్, లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనకు ఒక సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది ఫ్రెండ్స్, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్. ఈ క్యాండిల్లో మనకు ఎలాంటి బేరిష్నెస్ కనబడట్లేదు, ఎక్కడ కూడా నెగటివిటీ లేదు. మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఒక చిన్న లో పాయింట్కి వెళ్ళి దెన్ ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేసి ఒక అప్ ట్రెండింగ్ మూవ్లో ఉండింది. అండ్ హై వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్కడైతే ఉందో ఆ క్లోజింగ్ కూడా అక్కడే ఉంది. సో క్లోజింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రీవియస్ డే ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద హై ఆఫ్ ద ప్రీవియస్ డే. ఎక్కడైతే క్లోజ్ అయిందో దాని హై కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. సో ఇది ఒక సైన్ ఆఫ్ బుల్లిష్నెస్ ఫ్రెండ్స్. మార్కెట్ క్లోజింగ్ కనుక హై పాయింట్ దగ్గర క్లోజ్ అయితే మార్కెట్లో పాజిటివిటీ, బుల్లిష్నెస్ ఉన్నట్టు. సో రేపటి ఓపెనింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న చార్ట్ మనకు అది చెప్తుంది. సో మనం దాని బేసిస్ పైన రేపు ట్రేడ్ ఎలా తీసుకుంటామో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో రేపటి సెంట్రల్ పివట్ రేంజ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది, మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవచ్చో చూద్దాము. సో రేపు ఒక వైడ్ సిపిఆర్ రేంజ్ ఉంది ఫ్రెండ్స్. ఈ సిపిఆర్ రేంజ్ వాల్యూస్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 200 పాయింట్ రేంజ్ ఉంది. ఎప్పుడైతే సిపిఆర్ రేంజ్ వైడ్గా ఉంటుందో మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్ ఉండే ప్రొబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొంచెం రేపు జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే వోలటిలిటీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో మనకు రేపు ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి, మనం ఎక్కడ ట్రేడ్ తీసుకుంటామంటే, ఒకవేళ మార్కెట్ ఈ సిపిఆర్ రేంజ్ అండ్ R1 మధ్యలో ఓపెన్ అయితే ఫ్రెండ్స్, ఈ సిపిఆర్ రేంజ్ ఏదైతే ఉందో దీన్ని అబవ్ అండ్ R1 బిలో కనుక ఓపెన్ అయితే దెన్ మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. మనం వెయిట్ చేస్తాము మార్కెట్ ఈ R1 లెవెల్ వచ్చే వరకు. ఈ R1 లెవెల్ని కనుక బ్రేక్ చేసి ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్తో కనుక బ్రేక్ చేస్తే దెన్ మనం లాంగ్ ఆపర్చునిటీ తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మన టార్గెట్ వచ్చేసి లాజికల్ టార్గెట్ R2, రెసిస్టెన్స్ లెవెల్ R2. సో ఈ 27,056 కనుక బ్రేక్ అయ్యి ఒక మంచి 5 మినిట్ గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ చేస్తే దెన్ వీ క్యాన్ టేక్ ఏ లాంగ్ ట్రేడ్. మన టార్గెట్ వచ్చేసి 27,314 ఉంటుంది. సిమిలర్లీ ఈ రెసిస్టెన్స్ R1 ఏదైతే ఉందో 27,050 పాయింట్ దగ్గర, ఈ రెసిస్టెన్స్ దగ్గర కనుక మనకి ఏదైనా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే దెన్ మనం ఒక షార్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ సిపిఆర్ టీసీ, ఈ టాప్ లెవెల్ ఏదైతే సెంట్రల్ పివట్ రేంజ్ వాల్యూ ఉందో 26,700 అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ వరకు మన టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు అప్ సైడ్ 2 ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. మనం బుల్లిష్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే, బేరిష్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకి ఏదైనా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే. కానీ ఫ్రెండ్స్, ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ కనుక రేపు మార్కెట్ ఓపెన్ అయితే ఈ R1 అబోవ్ లైక్ 27,050, 100, 200 పైన ఓపెన్ అయితే కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఓవర్ నైట్ ఎవరైతే బుల్లిష్ ఉన్నారో, చాలామందికి పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానివ్వండి, ఫండ్ మేనేజర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కొంచెం ఇన్సైడ్ డేటా ముందే ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ కానీ రిజల్ట్ ఎలా వస్తుందో. సో వాళ్ళు పెద్ద పెద్ద లాంగ్ పొజిషన్స్ తీసుకొని ఉండొచ్చు. దెన్ వాళ్ళకు ఒక మంచి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మంచి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే చాలామంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో కొంచెం నెగిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇమ్మీడియట్గా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్ తీసుకోకండి. ఒక ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేయండి. నేను చెప్పినట్టుగా ఈ R1 రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర చూడండి ప్రైస్ యాక్షన్. ఒకవేళ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి బ్రేక్ అయితే దెన్ వి గో లాంగ్, లేకపోతే మనం ఇక్కడ షార్ట్ ట్రేడ్ తీసుకుంటాము. దీనికన్నా పైన ఓపెన్ అయ్యి ఈ R2 వాల్యూ ఏదైతే ఉందో 27,314 దాటి కనుక మార్కెట్ ఓపెన్ అయితే దెన్ నేనైతే ఎలాంటి ట్రేడ్ చేయను ఫ్రెండ్స్. రేపటి రోజు నా ట్రేడింగ్, నా సిస్టమ్ నాకు పర్మిట్ చేయదు రేపు ట్రేడ్ చేయడానికి.
ఆ తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ట్రేడ్ చేసుకుంటాను. R2 లెవెల్ దాటి కనుక మార్కెట్ ఓపెన్ అయితే దెన్ ట్రేడ్ చేసే ఆపర్చునిటీ అసలు దొరకదు నాకు. సో నేనైతే ట్రేడ్ చేయను ఫ్రెండ్స్. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి రేపు కొంచెం. ఇది వన్ సైడ్ వ్యూ. దెన్ ది అదర్ సైడ్ వస్తే మనం డౌన్ సైడ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది. ఈ సపోర్ట్ S1 వచ్చేసి 26,338 ఫ్రెండ్స్ వాల్యూ. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. సో ఒకవేళ మార్కెట్ ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందికి వస్తే కనుక దెన్ మనం ఇక్కడ ఒక నెగిటివ్ ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన టార్గెట్ వచ్చేసి S2 ఉంటుంది 25,877. ఈ CPR రేంజ్ అండ్ S1 మధ్యలో ఓపెన్ అయితే లైక్ 26,500 వచ్చేసి మన బాటమ్ CPR రేంజ్ ఉంది. ఈ 26,500 బిలో కనుక మార్కెట్ ఓపెన్ అయితే దెన్ మనం 26,338 వరకు ఒక ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక చిన్న 100 పాయింట్ ట్రేడ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేరిష్గా ఎక్కువ మట్టుకు ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఇంత సాలిడ్ క్యాండిల్ తర్వాత ఉండకపోవచ్చు. మోస్ట్లీ బుల్లిష్ సైడ్ అయితే మనం ముందుగా అనుకున్నట్టు ఈ 2 ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ R1 రెసిస్టెన్స్ దగ్గర ఫ్రెండ్స్. కానీ ఇక్కడ సపోర్ట్ కనుక S1 బ్రేక్ అయితే దెన్ మనం ఒక షార్ట్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక 100-200 పాయింట్స్ కోసం. సో అది బేసిక్గా ఇండెక్స్లో ఉన్న ట్రేడ్ ఆపర్చునిటీస్ ఫ్రెండ్స్. ఒకవేళ మనం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ యొక్క ఇండివిజువల్ స్టాక్స్ని చూస్తే HDFC బ్యాంక్ కూడా ఒక సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇది కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లానే ఉంది. దీని క్యాండిల్ కూడా క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎట్ ద హై ఆఫ్ ద డే. సో ఇందులో కూడా మంచి బులిష్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ICICI బ్యాంక్ ఇది కూడా కొంచెం బులిష్ క్యాండిలే, కాకపోతే లాస్ట్ 3 క్యాండిల్స్ ఏదైతే ఈ పెద్ద క్యాండిల్ ఉందో ఇన్సైడ్ క్యాండిల్ అంటాం మనం, ఈ క్యాండిల్ లోపలనే ఉంది. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో 447 ఈ క్యాండిల్ యొక్క హై. సో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 447 బిలో కనుక ఓపెన్ అయితే, ఇక్కడెక్కడైనా ఓపెన్ అయితే దెన్ 447, 450 ఈ జోన్లో వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ మంచి బులిష్ ప్రైస్ యాక్షన్ ఒక 5 మినిట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. బులిష్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ తీసుకోండి, లేకపోతే అక్కడ ఒక నెగిటివ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే షార్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ICICI బ్యాంక్లో మనకు కనబడే ట్రేడ్ ఆపర్చునిటీ. అండ్ యాక్సిస్ బ్యాంక్ వచ్చి ఓకే ఒక బుల్లిష్ క్యాండిల్, బట్ విక్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నో ట్రేడ్, ఇందులో ఎలాంటి ట్రేడ్ కనబడట్లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సాలిడ్ డోజీ క్యాండిల్, ఇండెసిషన్ క్యాండిల్, నో ట్రేడ్ ఫ్రెండ్స్ ఇందులో. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది కూడా ఒక బుల్లిష్ క్యాండిల్, సేమ్ మన HDFC లానే ఉంది ఆల్మోస్ట్. సో ఒకవేళ ప్రీవియస్ డే హై కనుక బ్రేక్ అయితే దెన్ వీ కెన్ గో ఫర్ ఎ లాంగ్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఇందులో ఒక లాంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి కోటక్ బ్యాంక్, సేమ్ అండి మన HDFC అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లానే క్యాండిల్ ఉంది, ఒక బుల్లిష్ క్యాండిల్. సో ఇది కనుక బ్రేక్ అయితే ఒక గ్రీన్ కలర్ 5 మినిట్ క్యాండిల్తోని దెన్ వీ కెన్ టేక్ ఏ లాంగ్ ట్రేడ్, లేదా ఒకవేళ నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక మనం నెగిటివ్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇది బేసిక్ అనాలిసిస్ ఫ్రెండ్స్ రేపటి కోసం. ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ రివార్డ్తో ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ ఒక స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకోండి. నేను ఇక్కడ చెప్పినట్టు R1 రెసిస్టెన్స్ దగ్గర 27,050 దగ్గర ఒకవేళ మీరు లాంగ్ వెళ్ళాలనుకున్నా కానీ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే హై వోలటిలిటీ ఉండబోతుంది కాబట్టి ఎక్కువ పాయింట్స్ లూజ్ కావద్దు, ఎక్కువ మనీ లూజ్ కావద్దు. సో రిస్క్ రివార్డ్ అండ్ ప్రాపర్ పొజిషన్ సైజింగ్తో ట్రేడ్ చేయండి. ఎక్కువ లాట్స్తో ట్రేడ్ చేయకండి, ఓన్లీ 1 or 2 లాట్స్తోనే ట్రేడ్ చేయండి చిన్న ట్రేడర్స్ అయితే. ఎందుకంటే మళ్ళీ మనకు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. రేపు కొంచెం మార్కెట్ వోలటైల్ ఉండబోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ ట్రేడింగ్ డే. థ్యాంక్ యూ.